ఈరోజు ఇటువంటి ఒక గొప్ప ప్రోగ్రాం అంటే ఎవరైతే 10th క్లాస్లో అలాగే ఇంటర్మీడియట్లో మొదటి స్థానం తెచ్చుకున్న పిల్లలకి ఇలా బహుమతులు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడో మన పెద్దలు గోపాలకృష్ణ అన్న మొదలుపెట్టిన దీన్ని వాళ్ళ తనయుడు ఈరోజు సుబ్బారావు అన్న అలాగే కమిటీ సభ్యులందరూ కలిసి దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్లడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం. ఎవరికి కూడా వారసత్వం అనేది ఆస్తులు వాళ్ళ ఇవి పంచుకోవడం కాదు, ఆశయాలు పంచుకోవడము అని చెప్పి నిరూపించుకునే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఇస్తున్న ఈ ప్రోత్సాహం ఈ చిన్నారులకి భవిష్యత్తులో మంచిగా అడుగులు వేసి ఇంకా ఉన్నత శిఖరాలకి చేరి భావి తరాలకి వాళ్ళు బంగారు భవిష్యత్తు మీ ముందుంది, అటు ఇటు నడవకుండా చక్కగా మీ దారిలో మీరు నడిచి చదువులో ముందుకెళ్తే మీకు తప్పకుండా ఒక గోల్ అని పెట్టుకొని ముందుకెళ్తే మీరు పురోగతిలో ఉంటారు అని చెప్పి ఆ పిల్లలకి మనం ఒక చేయూతనిచ్చి ఇంకా కూడా మీరు ఎంతో ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వడం కూడా చాలా మంచి విషయం. మన ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. బీసీ కార్పొరేషన్స్కి అలాగే మీ కార్పొరేషన్స్కి అన్నిటికి కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని మీకు అందరికీ తెలుసు. సో రాబోయే రోజుల్లో ఆయన చెప్పిన విధానాన్ని కూడా తప్పకుండా పెద్దవారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చేసే కార్యక్రమం చాలా మంచిది. ఇది 100% కరెక్ట్. యంగ్స్టర్స్ని ప్రోత్సహించడం చాలా మంచిది. ఇది కాంపిటీషన్ క్రియేట్ చేయడం, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఎవరికైనా యంగ్స్టర్స్కి నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు 9th ఉండేవాళ్ళు 10th వచ్చేలేకే కులస్తులు మనం కూడా ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేయాలా, ఆ బహుమతి మనం కూడా తీసుకోవాలా అనేది ఒక పట్టుదల క్రియేట్ చేయడం ఇది. సో ఇది అందులో దాదాపు రాష్ట్రం నుంచి 28 జిల్లాల నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇవ్వడం అంటే ఒక మంచి ఆలోచన. వాళ్ళ ఫాదర్ మీద ఉన్న అభిమానం అనండి, గురుత్వం అనండి, చాలా గొప్ప ఆలోచన అది చేయడం కూడా. స్టేట్ 1 and 2కి అది కూడా ఒక మంచి ఆలోచన. నాకు కూడా ఇటువంటి చాలా ఇంట్రెస్ట్. చదువు ఇది పిల్లలకి ఫ్యూచర్. సో ఇది వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫర్ చిల్డ్రన్. సుబ్బారావు గారి గుర్తుపెట్టుకో, నీకు చాలా కలిసి వస్తుంది ఇటువంటి కార్యక్రమాల్లో. మనకి లైఫ్లో మనము 2 రూపాయలు ఇస్తే నీకు 6 రూపాయలుగా రిటర్న్ వస్తుంది. నేను నా లైఫ్ చూస్తుండా, నేను 10 రూపాయలు పెడితే నాకు 20 రూపాయలుగా వస్తుంది. అంటే భగవంతుడు ఇవన్నీ కూడా గమనిస్తుంటాడు. కూడా న్యాయం అనేది సక్సెస్ అవుద్ది. అది మీరు ఎన్నైనా చెప్పండి, న్యాయం గెలుస్తుంది. మనము లాంగ్ రన్లో ఆలోచించుకొని మనం చేసేది కరెక్టు అన్నప్పుడు ఆ లైన్లోనే మనం పోవాలా. పిల్లలు మీ అందరికీ చెప్తుండా, భవిష్యత్తు ఉన్నోళ్ళు మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరెవరు ఇక్కడ బహుమతులు కానీ గోల్డ్ మెడల్ కానీ తీసుకునేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తుండా, మీ మైండ్స్ ఎప్పుడు కూడా క్లియర్గా కాన్ఫిడెంట్గా మనం చేసేది కరెక్టు అంటే మన రూట్ మారబాకండి. మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది సక్సెస్ అవుతారు. సో బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ టు ఆల్ ద recipients of this today's awardees. Thank you.